దేవుని వా దేవుని వాక్యములో నుండి కొన్ని అమూల్యమైన సంగతులు తేటగా మనం విందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 24వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథం 24వ అధ్యాయం మొదటి నుండి 9 వచనాలు చదువుకుందాం. మొదటి నుండి 9 వచనాలు. 5 దినములైన తరువాత ప్రధాన యాజకుడైన అననీయయు కొందరు పెద్దలను తెర్తిల్లు అను ఒక న్యాయవాదియు కైసరకు వచ్చి పౌలు మీద తెచ్చిన ఫిర్యాదు అధిపతికి తెలియజేసిరి. పౌలు రప్పింపబడినప్పుడు తెర్తిల్లు అతని మీద నేరము మోపనారంభించి ఇట్లనెను: మహాఘనత వహించిన ఫేలిక్సా, మేము తమ వలన ఎంతో నెమ్మది అనుభవించుచున్నామనియు ఈ దేశ జనమునకు సంభవించిన అనేకమైన కీడులు తమ పరామర్శ చేత దిద్దుబాటుచున్నవనియు ఒప్పుకొని, మేము సకల విధములను సకల స్థలములలోను పూర్ణ కృతజ్ఞతతో అంగీకరించుచున్నాం. నేను తమకు ఎక్కువ ఆయాసము కలుగజేయకుండా మేము క్లుప్తముగా చెప్పుకుని దానిని తమరు ఎప్పటి వలె శాంతముగా వినవలెనని వేడుకొనుచున్నాను. ఈ మనుష్యుడు పీడ వంటి వాడును, భూలోకమందున్న సకలమైన యూదులను కలహమునకు రేపువాడును, నజరేయుల మతభేదమునకు నాయకుడై ఉన్నట్టు మేము కనుగొంటిమి. మరియు ఇతడు దేవాలయమును అపవిత్రము చేయుటకు యత్నపడెను గనుక మేము అతని పట్టుకొంటిమి. తమరు విమర్శించిన యెడల మేము ఇతని మీద మోపుచున్న నేరములన్నీ తమకే తెలియవచ్చునని చెప్పెను. యూదులందుకు సమ్మతించి ఈ మాటలు నిజమే అని చెప్పేది. చదువుబడిన దైవ లేఖనాలలో నుండి ప్రభువు మనతో మాట్లాడునట్లు ప్రార్థన చేసుకుని వాక్యాన్ని విందాం. ప్రార్థన చేసుకుందాం. మహామహిమ కలిగిన మా దేవ, మహోన్నతుడవైన మా ప్రియ ప్రభువా, మీ గణనామమునకు వేలాది వందనాలు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడవు, మహిమగల దేవుడవు, ప్రభావము గల దేవుడవు, సాటిలేని దేవుడవు, సర్వశక్తి సంపన్నుడవైన దేవుడవు, మమ్మను ఎక్కువగా ప్రేమించి మా పక్షంగా మేలు చేస్తున్న దేవుడవు. అందును బట్టి మిమ్మును మేమెంతో స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం, కొనియాడుచున్నాం. మా సహాయకుడా, సమస్త విషయాలలో తోడై ఉన్నవాడా, విడువక ఎడబాయక కృపచూపుచూ ఉన్నవాడా, మీ ప్రేమను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ నామ మహిమార్థమై మమ్మను మీరు జ్ఞాపకం చేసుకుని అన్ని విషయాలలో ఎల్లవేళలా తోడై ఉండి నడిపించుచున్న మీ ప్రేమకై వందనాలు. మీ మహిమార్థమై మా ప్రభువా, మమ్మను విడువక ఎడబాయక కృప చూపించుచు మీ వాక్యము చేత దినదినము అనుదినము మమ్మను మీరు బలపరుచుచున్నందుకు కృతజ్ఞతలు చెల్లించుచు మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి 24వ అధ్యాయములో ఉన్న వాస్తవాలు మనం కొద్దిగా జ్ఞాపకం చేసుకుందాం. 24వ అధ్యాయంలో ముఖ్యంగా చెప్పబడిన మాట, పౌలు కైసరెలో ఫేలిక్సు ఎదుట ఇచ్చిన సాక్ష్యం. పౌలు కైసరెలో ఫేలిక్సు ఎదుట ఇచ్చిన సాక్ష్యం. ఇందులో మన క్రీస్తు, తీర్పు తీర్చువాడైన క్రీస్తు కనబడుతున్నాడు. తీర్పు తీర్చువాడైన క్రీస్తు కనబడుతున్నాడు.
ఇందులో భాగములు దాదాపు 27 వచనాలు ఉన్నాయి. ఈ 27 వచనాల్లో 4 భాగాలుగా చేసుకోవచ్చు. 27 వచనాలు 4 భాగాలు. 1 నుండి 9 వచనాలు యూదులు పౌలు మీద మోపిన నేరములు. 1 నుండి 9 వచనాలు యూదులు పౌలు మీద మోపిన నేరములు. 10 నుండి 21 వచనం పౌలు ఇచ్చిన సాక్ష్యం. పౌలు ఇచ్చిన సాక్ష్యం. ఇక 22 నుండి 23 వచనాలు 22 నుండి 23 వచనాలు ఫేలిక్స్ విమర్శను నిలుపు చేయుట. ఫేలిక్స్ విమర్శను నిలుపు చేయుట. 24 నుండి 27 వచనాలు పౌలు ఫేలిక్సుకు వాక్యం అందించుట. పౌలు ఫేలిక్సుకు వాక్యం అందించుట. ఇలాగున ప్రియులారా, దైవ గ్రంథంలో మనము తేటగా గమనించినట్లయితే ఈ 24వ అధ్యాయంలో ఉన్న వాస్తవిక సత్యాలు. ఇందులో మనము కొన్ని విషయాలు జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుందాం. 1 నుంచి 9 వచనాల్లో యూదులు పౌలు మీద మోపిన నేరములు. నిజంగా వారు చేసిన పని ఎంత ఘోరమైందో మనం విన్నాం. పౌలును చంపాలని యూదులు ఒక పథకం వేసుకున్నారు. కానీ ఆ పథకం విఫలమైంది. అసలు వారి తీర్మానం ఎలా ఉందో తెలుసండి? పౌలును చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనము అని వారు శపథము చేశారు. చివరికి వారే సిగ్గుపడవలసి వచ్చింది. పౌలును చంపాలని పూనుకున్న వారు 40 మంది కంటే ఎక్కువ. పౌలును చంపాలనుకున్న వారు 40 మంది కంటే ఎక్కువ. అయితే పౌలుకు కావలిగా ఉన్నవారు 470 మంది. చూశారు దేవుడెలా కాపాడాడు. వారందరూ యుద్ధాయుధములు గలవారు. ఇలాంటి భద్రతలో పౌలు కైసరకు పంపబడ్డాడు. ఇది విన్నప్పుడు వారు సిగ్గుపడవలెను, కానీ వారు సిగ్గుపడలేరు. వారికి అవమానము కలుగుతుందని వారికి తోచనే తోచదు. ఇలాంటి పరిస్థితుల్లో వారు అనుకున్నటువంటిది జరగలేనందుకు వారికి అవమానం కలుగుతుందనే విషయం వారికి ఏమాత్రం తోచకుండానే ఉండిపోయింది. నిజమే. ఎందుకు వారికి అలా తోచకుండా ఉంది అనంటే, ఇర్మియా గ్రంథములో 6వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట మనం చూడొచ్చు. 6వ అధ్యాయం 15వ వచనం. వారు తాము హేయక్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చెను గాని వారు ఏమాత్రమును సిగ్గుపడరు. అవమానము నొందితిమని వారికి తోచనే లేదు. గనుక పడిపోవు వారితో వారు పడిపోవదురు. నేను వారిని విమర్శించు కాలమున వారి తొట్టిల్లుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూశారు, వారు హేయక్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చెను కానీ వారు ఏమాత్రమును సిగ్గుపడరు. కొంతమంది జీవితాలు ఇలాగే ఉంటాయి. వారు అవమానకరమైన పనులు చేస్తున్నప్పటికీ
హేయమైన పనులు చేస్తున్నప్పటికీ వారు సిగ్గుపడరు. అవమానము నొందితిమని వారికి తోచనే లేదు. వీళ్ళనే ఏమంటారంటే మనస్సాక్షిని చంపేసుకున్నోళ్ళు అంటారు. వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వాళ్ళు అంటారు. కానీ ప్రభు పిల్లలు ఎప్పుడైనా ఒక మాట ఎవరైనా ఏదన్నా అన్నా కూడా దాన్ని ఎంతో ఫీల్ అవుతా ఉంటారు. సరే ప్రియులారా, కొంతమంది జీవితాలు అలాగూ కొంతమంది జీవితాలు ఇలాగూ ఉంటాయి. మనము నిన్న గత వర్తమానపు ముగింపులో మన హృదయం మన మీద ఎప్పుడు దోషారోపణ చేయకుండా చాలా జాగ్రత్త కలిగిన వారంగా మనం ఉండాలి. అంటే దేవునికి మనకు మధ్య ఇంటరాక్షన్ బాగుండాలి. కొంతమంది ఉన్నారు, ఇంటరాక్షన్ బాగోలేకపోయినా పైకి మాత్రం ఓవర్ యాక్షన్ మాత్రం బాగా చేస్తారు. నిజమా కాదా? అమ్మో, వాళ్ళ ఓవర్ యాక్షన్ చూడలేం. వాళ్ళ భక్తి మాటలు, భక్తి జీవితాలు, ఆ భక్తిని గురించిన ప్రదర్శనలు, భక్తిని గురించిన ఓవర్ యాక్షన్ మామూలుగా ఉండదు. ఓవర్ యాక్షన్ మనకి ఎప్పుడు వద్దండి. ఇంటరాక్షన్ మాత్రం దేవునికి మనకి బాగుండాలి. అది మనం చాలా జాగ్రత్తగా గమనించుకుంటూ ప్రభువుకు మహిమకరంగా ఇంటరాక్షన్ అంటే పరస్పరం, ప్రభువుకి మనకి మధ్య పరస్పర సంబంధం బాగుండాలి. ఆ విధంగా మనం సిద్ధపడాలి. కనుక ప్రతి ఒక్కరూ దేవుని నామ మహిమార్థమై ఇప్పుడు మనకేం ఉండాలి చెప్పండి? ఓవర్ యాక్షనా, ఇంటరాక్షనా? సరేలేండి. ఇంటరాక్షన్. కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రభువు నామ మహిమార్థమై మనము జీవించాలి. కొంతమందికి అవమానమైనప్పటికీ కూడా, వారు చేసే తప్పులైనప్పటికీ కూడా ఓవర్ యాక్షన్ మామూలుగా ఉండదు. అదే బాధ కలుగుతూ ఉంటుంది. సరేలేండి. వారు సిగ్గుపడక, భయపడక పౌలును చంపాలనే ఆలోచన మానకుండిరి. వారి ఆలోచన ఏంటంటే న్యాయముగానైనను అన్యాయముగానైనను అతని నాశనము చేయవలనని తలంచుచుండిరి. 5 దినములలో వారి ప్రధాన యాజకుడు అననీయ కైసరకు వచ్చాడు. మొదటి వచనంలో చూస్తాం. 23వ అధ్యాయం 2వ వచనంలో, అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిలుచున్న వారికి ఆజ్ఞాపించాడు కదా. 24వ అధ్యాయం మొదటి వచనములో, 5 దినములైన తరువాత ప్రధాన యాజకుడైన అననీయ కొందరు పెద్దలు తెర్తిల్లు ఒక న్యాయవాదియు కైసరకు వచ్చి పౌలు మీద తెచ్చిన ఫిర్యాదు అధిపతికి తెలియజేసిరి. అతనితో అంటే అననీయతో యూదా పెద్దలు వారి ఫిర్యాదులు తెలియజేయుటకు ఒక న్యాయవాదిని కూడా వారు తమతో తెచ్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అతని పేరు తెర్తిల్లు. వారు వచ్చి పౌలు మీద పెట్టిన ఫిర్యాదు అధిపతికి తెలియజెప్పారు. పౌలు నిలువబడినప్పుడు తెర్తిల్లు అతని మీద నేరము మోపెను అన్నాడు. 2వ వచనం, పౌలు రప్పింపబడినప్పుడు తెర్తిల్లు అతని మీద నేరము మోపనారంభించి ఇట్లా నేను నేరం మోపుతున్నాడు. పౌలు పై నిందారోపణ చేయుటకు ముందు వాడు ఎంత మట్టుకు గవర్నరుకు విధేయులుగా జీవించుదురో ఈ తెర్తిల్లు తెలియజేయుచున్నాడు. ఈ గవర్నరు ఎంత నెమ్మదిగా యూదులను పాలించుచున్నాడో ఇతను తెలుపుచున్నాడు.
నీలాంటి గవర్నర్ను మేము కలిగి ఉన్నందుకు కృతజ్ఞతల కృతజ్ఞులమని తెర్తిల్లు చెప్పుచూ ఉన్నాడు. 3వ వచనం. మహాఘనత వహించిన ఫెలిక్సా, మేము తమ వలన ఎంతో నెమ్మది అనుభవించుచున్నామనియు ఈ దేశ జనమునకు సంభవించిన అనేకమైన కీడులు తమ పరామర్శ చేత దిద్దుబాటవుచున్నాయవనియు ఒప్పుకొని మేము సకల విధములను సకల స్థలములలోనూ పూర్ణ కృతజ్ఞతతో అంగీకరించుచున్నాము అని ఆరంభించాడండి. ఆరంభించాడు. చూడండి ఆయన ఆరంభం. 23వ అధ్యాయం 26వ వచనంలో కూడా మహాఘనత వహించిన అధిపతి అయిన ఫేలిక్సుకు క్లౌదియా, లూసియా వందనములు అని చెప్పారు. చూశారా? ఇప్పుడేమో ఇక్కడ యూదులకు రోమీలకు మధ్య గల సంబంధమును గూర్చి వ్రాయబడినది మనకు తెలిసి ఉన్నందున ఇది కేవలం ముఖస్థుతి తప్ప వేరే కాదు. ఇతడు చెప్పే మాటలన్నీ ఒరిజినాలిటీ కాదండి, ముఖస్థుతి మాటలు. ముఖస్థుతి మాటలు చెబుతా ఉన్నాడు. ఇతడు పౌలు మీద 4 నిందలు మోపుతున్నాడండి. పౌలు మీద 4 నిందలు ఆయన మోపుతున్నట్లు మనకి కనబడుతుంది. ఏంటి ఈ 4 నిందలు? ఏంటి 4 నిందలు? 1, పీడ వంటివాడు అన్నాడు. పౌలు పీడ వంటివాడు 5వ వచనంలో చెప్పాడు కదా, ఇతడు పీడ వంటివాడు అనగా చీడపురుగు వంటివాడు. పీడ వంటివాడు అంటే చీడపురుగు వంటివాడు. అసలు చీడపురుగుల వంటివారు పౌలు కాదు, చీడపురుగు లాంటి వారు వారే, అల్లరి రేపింది వారే. పౌలు శుద్ధి చేసుకోవడానికి దేవాలయంలోనికి ప్రవేశించాడు. అన్యుడైన త్రోఫీమును పౌలు దేవాలయంలోనికి తీసుకొని రాలేదు. గాని పౌలు దేవాలయంలోనికి వానిని తీసుకొని వచ్చనని వారు ఊహించి అల్లరి రేపింది వారే. అర్థమైందండి? అసలు ఊహించి అల్లరి రేపింది వారే. 21వ అధ్యాయం 26 నుండి 32 వచనాల్లో, 21వ అధ్యాయం 26 నుండి 32 వచనాల్లో అల్లరి రేపింది వారే. మళ్ళా ఈయనేమో పీడ వంటివాడు. చూడండి, చెయ్యని నేరాలు ఎలా మోపుతారో ప్రజలు. ఇక 2వ నేరం, భూలోకమందు సకలమైన యూదులను కలహమునకు రేపువాడు. 5వ వచనంలోనే భూలోకమందు సకలమైన యూదులను కలహమునకు రేపువాడు. అసలు నిజంగా ఈయన ఎప్పుడన్నా కలహాలకు రేపాడా? రేపకపోయినా సరే ఈయనే రేపాడు. ఆ యూదులు ఒకనాడు ప్రభువు మీద కూడా ఇలాంటి నేరాలే మోపారు, గాని ఆ నేరము ఏమీ చేయలేదు. అవునా? నేరాలు మోపడం మరి వాళ్ళకి ఆ సరదాను, హాబీను, లేక సొమ్ము కొరకు ఆశపడు నీతిమంతులను నిందించడం, బాధించడం, వేధించడం, మరేంటో తెలీదు. వాళ్ళకంటే వీళ్ళు గొప్పోళ్ళు అయిపోతున్నారనా? అసలు అసూయ చేత అయితే విషపు చూపు నిలిపి ఆ పిల్లనిచ్చిన మామగారే అల్లుణ్ణి కూడా చంపడానికి చూస్తున్నాడు. ఇది ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులు కదా. ప్రభువు మీద కూడా ఇలాంటి నేరము మోపారు, కానీ ఆ నేరం ఆయన ఏమీ చేయలే. లూకాసు వార్త 23:2, లూకాసు వార్త 23:2, 13 నుండి 15 వచనం.
పౌలెప్పుడు సమాధాన సువార్త అందించేవాడు. దేవునితో సమాధానపడుటకు అందించేవాడు. పౌలు సమాధాన సువార్త అందించేవాడు. ప్రజలందరూ దేవునితో సమాధానపడాలని ఆయన సువార్తను అందించేవాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 18 నుండి 20 వచనాలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 18 నుండి 20 వచనాలు. ఎప్పుడు సమాధానం కొరకే ఆయన ఆలోచన చేసేవాడు. ఇప్పుడు అనవసరంగా ఆయన మీద నేరాలు మోపుతున్నాడు ఈ న్యాయవాది. ఇక 3, నజరేయుల మతభేదమునకు నాయకుడు అని అంటున్నాడు. 5వ వచనం 24:5. నజరేయుల మతభేదమునకు నాయకుడు. చూశారా? నజరేయుల మతభేదమునకు నాయకుడు. ఈ మాట వారు పెట్టిన పేరే. నజరేయుల మతభేదము అనే మాట వారి పెట్టిన పేరే. 14-15 వచనాల్లో. వచనం. ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథములయందు వ్రాయబడి ఉన్నవన్నీయు నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున. వారేమని పేరు పెట్టారు? మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవునిని సేవించుచున్నారని తమరి ఎదుట ఒప్పుకొనుచున్నాను. వారేమని పేరు పెట్టారండి? మతభేదం. కానీ మతభేదమని పేరు పెట్టు ఈ మార్గమున. ఈరోజు చాలామంది క్రైస్తవ్యాన్ని మతం అనే మబ్బులో పెట్టారు. మతం అనే ముసుగులోకి వచ్చింది. ఇది క్రైస్తవ్యం మతం కాదండి, ఇది మార్గం. మేము క్రైస్తవ మతం పుచ్చుకున్నాం అనేవాళ్ళు కొంతమంది. ఇది మతం కాదు. మతం అనేది మతిలో నుండి పుట్టింది మతం. మతం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? మతిలో నుండి వచ్చింది. కానీ ఇది మతం కాదు. ఇది సర్వోత్తమమైన మార్గం, క్రైస్తవ మార్గం, ప్రేమ మార్గం. ఇది మార్గం, ఇది మతం కాదు. వారు పెట్టారు మతభేదమని. వారు పెట్టిన పేరే. అయితే ఆ పేరుకు అర్థం ఏంటంటే నజరేయుడైన యేసును అనుసరించువారనే భావం. నజరేయుడైన యేసును అనుసరించువారు అనే భావం. అంతేగాని ఇది మత భేదము కాదు. ఈ విషయాన్ని మనము బాగా అర్థం చేసుకోవాలి. అపోస్తల కార్యాలు 2:22లో ఇశ్రాయేలు వారలారా ఈ మాటలు వినుడి, దేవుడు నజరేయుడగు యేసు చేత, నజరేయుడగు యేసు చేత, ఆయన నజరేయుడగు యేసు కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే నజరేయుల మతభేదం, నజరేయుల మతభేదం అన్నారు. యేసు ప్రభు నజరేతువాడు అని పిలువబడ్డాడు కదా. మత్తయి సువార్త కూడా 22వ అధ్యాయం 22వ వచనంలో, 2వ అధ్యాయం 22వ వచనం,
నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను. ఆయన నజరేయుడనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగు జరిగెను. కనుక ఈ మాటను బట్టి వారు నజరేయుల మతభేదము అన్నారు. కానీ వాస్తవంగా నజరేయుడైన యేసు అని ఆయనకు పేరు. ఈ నజరేయుడైన యేసును అనుసరించువారని భావం. రైట్. ఒకటి, పీడ వంటి వారు, పీడ వంటి వాడని నింద వేశారు. 3, యూదులను కలహాలకు రేపేవాడు అని. 2, 3, నజరేయుల మతభేదమునకు నాయకుడు అన్నారు. నజరేయుల మతభేదమునకు నాయకుడు అన్నారు. ఇక 4వది వారేమన్నారు? అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయం 6వ వచనం. మరియు ఇతడు దేవాలయమును అపవిత్రము చేయుటకు యత్నపడెను గనుక మేము అతని పట్టుకొంటిమి. ఏమన్నారండి? దేవాలయమును అపవిత్రము చేసినవాడు అన్నారు. ఏది పవర్ఫుల్గా ఉంటాయో ఆ పదాలు పెట్టారండి వీళ్ళు. ఎందుకని న్యాయవాదిని పెట్టుకున్నారు కదా. అవి నిరూపించినా నిరూపించబడకపోయినా ఇలాంటి పదాలు పెడితే బాగుండని భలే పెట్టారండి వాళ్ళు. ఆ? దేవుని దాసుని ఇబ్బంది పెట్టడానికి ఎన్ని ప్రయత్నాలైనా వాళ్ళు చేస్తారు. లేని వాటిని కూడా పుట్టించారు. ఆ? ఈరోజు కూడా అన్యాయంగా నీతిమంతులు ఇబ్బంది పడుతున్నారండి. ఆ నేరాలు మోపడం మూలాన చాలా అన్యాయంగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. సరే, ఇక్కడ దేవాలయాన్ని అపవిత్రం చేశాడని వారు చెప్పారే. పౌలు దేవాలయము శుద్ధి కొరకే వెళ్ళాడు కానీ దేవాలయమును అపవిత్రపరచుడని వారు అనుకొనుచున్నారు. 21వ అధ్యాయం 26 నుండి 30 వచనాలు మనము చదివితే ఆయన ఎందుకు వెళ్ళాడు? పౌలు మరునాడు ఆ మనుషులను వెంటబెట్టుకొని పోయి వారితో కూడా శుద్ధి చేసుకుని దేవాలయములో ప్రవేశించి వారిలో ప్రతివాని కొరకు కానుక అర్పించు వరకు శుద్ధి దినములు నెరవేర్చుదమని తెలిపాను. దేనికి వెళ్ళాడు ఈయన? దేవాలయాన్ని శుద్ధి చేయడానికి వెళ్ళాడు. కానీ వీళ్ళేమంటున్నారు? అపరిశుద్ధం చేశాడు అంటున్నారు. చూడండి వాళ్ళ ఆలోచనలు. 7 దినములు కావచ్చినప్పుడు ఆసియా నుండి వచ్చిన యూదులు దేవాలయంలో అతను చూచి సమూహం అంతటిని కలపరపరిచి అతనిని బలవంతముగా పట్టుకొని, ఇశ్రాయేలీయులారా సహాయము చేయరండి, ప్రజలకును ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకును విరోధముగా అందరికీ అంతటను బోధించుచున్నవాడు వీడే. మరియు వీడు గ్రీసు దేశస్థులను దేవాలయములను తీసుకుని వచ్చి ఈ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచియున్నాడని కేకలు వేసి ఏలయనగా ఎఫెసీయుడైన త్రోఫీమును అతనితో కూడిన పట్టణములో అంతకుముందు వారు చూచి ఉన్నందున పౌలు దేవాలయములోనికి అతను తీసుకుని వచ్చినని ఊహించిరి. పట్టణమంతయు గలిబిలిగా ఉండెను. జనులు గుంపులు గుంపులుగా పరిగెత్తుకొని వచ్చి పౌలును పట్టుకుని దేవాలయములో నుండి అతని వెలుపలికి ఈడ్చిరి. వెంటనే తలుపులు మూయబడెను అని చూస్తున్నాం. ఎందుకు వెళ్ళాడు? ఎంత బ్లండర్ మిస్టేక్ చూడండి. వాళ్ళు శుద్ధి చేసుకుని దేవాలయాన్ని శుద్ధి చేయడానికి వెళితే వీరు కావాలని ఆయనను ఇబ్బంది పెడుతూ ఏం చేస్తున్నారండి? ఎంత ఘోరమో చూడండి. దేవాలయములో అతను చూసి సమూహం అంతటిని కలవరపరిచాడు అని బలవంతంగా పట్టుకొని చూడండి, విరోధంగా అంతటను అందరికి బోధిస్తున్నవాడు వీడే. ఇలాగున ఘోరంగా మాట్లాడుతున్నారు.
ప్రియులారా, అన్నింటినీ సహించాడు, అన్నింటినీ భరిస్తున్నాడు. నీవు పౌలును పరీక్షించినప్పుడు ఈ నేరములన్నీ వాని యందు ఉండునని తెర్తిల్లు గవర్నర్తో చెప్పాడండి. ఇప్పుడు 4 రకాల నేరాలు పౌలు మీద మోపి, నువ్వు ఆయన్ని గమనిస్తే వాని యందు ఇవన్నీ కనబడతాయి. యూదుల పెద్దలందరూ కూడా వానిని దృఢపరచిరి. ఇతడు ఏదైతే చెప్పాడో వాళ్ళు కూడా ఏమన్నారు? రైటేనండి, రైటేనండి, రైటేనండి. అబ్బో, చూసారా ఎలాంటి పెద్దలు ఉన్నారో? ఏమండి, ఎలాంటి పెద్దలు ఉన్నారో మీకు అర్థం అవుతుందా? మాకు తెలుసండి, నిజమేనండి, అలాంటివాడేనండి అన్నట్టు. 8వ వచనం 9వ వచనములో తమరు విమర్శించిన ఎడల మేము అతని మీద మోపుచున్న నేరములన్నీ తమకే తెలియవచ్చునని చెప్పాను. యూదులందుకు సమ్మతించి ఈ మాటలు నిజమే అని చెప్పారు. ఈ మాటలు నిజమే అన్నారు. ఏమండి, అది అబద్ధమని తెలుసు, అలా చేయలేదని తెలుసు, కానీ వీళ్ళు మోపుతా ఉంటే వాళ్ళు కూడా అందుకు అది నిజమే, సమ్మతే, మేము సాక్షులమే అని చెప్పారు. యెరూషలేము నుండి కైసరికి వచ్చిందే వాళ్ళు సపోర్ట్ చేయటానికి. నిజమే ఒకప్పుడు చెప్పడానికి. పౌలు తెస్సలోనికైకు వచ్చినప్పుడు భూలోకము తలక్రిందులు చేసిన వారిని వారి మీద నేరం మోపాడు. భూలోకమును తలక్రిందులు చేసిన 17వ అధ్యాయం 6వ వచనం. దేవుని మీద తిరుగుబాటు చేసి తలక్రిందులైన భూలోకమును దేవునితో సమాధానకరమైన సువార్త ప్రకటించుటకే పౌలు వచ్చాడు. కానీ ఎప్పుడేమన్నారు? తలక్రిందులైన భూలోకమును సరిచేయుటకే వచ్చారన్నారా? లేదు, భూలోకమును తలక్రిందులు చేయువాడు అన్నారు. కనుక నేటి దినాల్లో దైవ సేవకులు ఎప్పుడు కూడా తలక్రిందులైన భూలోకమును సరిచేయటానికే పని చేయాలి. ఈ విషయాన్ని మనం గమనించాలి. ప్రియులారా, ఇక్కడ కొన్ని విషయాలు మీకు నేను తేటగా చెప్పాల్సిందే. ఇన్ని నేరాలు మోపారు కదా, ఇంతటి దారుణమైనటువంటి ఇబ్బందులు పెట్టడానికి వారు పూనుకున్నారు కదా. అయితే దైవ లేఖనాలలో మనము గమనిస్తే ఒకానొక దినమున నిందకు బదులు రెట్టింపు ఘనతను పొందే ఒక దినమున్నది. అవునా కాదా? నిందకు బదులు రెట్టింపు ఘనతను పొందే ఒక రోజు ఖచ్చితంగా మనకున్నది. యెషయా గ్రంథం 51:7లో 51:7లో నీతిని అనుసరించు వారలారా నా మాట వినుడి, నా బోధను హృదయమందుంచుకొన్న జనులారా ఆలకించుడి. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. చూసారా? మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. ఈ మాట నన్ను ఎన్నోసార్లు ధైర్యపరుస్తుంది, ఎన్నోసార్లు ఆదరిస్తుందండి. వారెన్ని నేరాలు మోపినా, నిందలు మోపినా
నిరూపణ లేని ఆరోపణలు ఎన్ని వచ్చినా మనమేం భయపడాల్సిన పని లేదు. అసలు మన ప్రభువును గూర్చే ఒక మాట వింటే, నిందకు ఆయన హృదయం బద్దలాయను అనే మాట చూస్తాం కదా. నిందకు ఆయన హృదయం బద్దలైపోయిందంట. అంటే ఈ నేరాలు మోపేవారు, నిందలు వేసేవారు మన హృదయాలు బద్దలవ్వాలని వాళ్ళు వేస్తూ ఉంటారు. మనం కృంగిపోవాలని వాళ్ళు వేస్తారు. మనం చేతగాని వాళ్ళంగా ఉండాలని వాళ్ళు వేస్తారు. మనల్ని అణిచాలని వాళ్ళు వేస్తారు. మనల్ని కనబడకుండా చేయాలని వాళ్ళు వేస్తారు. వాళ్ళ ఆలోచనే అది. కానీ వాక్యం ఏంటి? మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి అన్నాడు. ఏం జరుగుద్దో తెలుసా? ఒకానొక దినాన 8వ వచనం చదవండి. 8వ వచనం, వస్త్రము కొరికి వేయునట్లు చిమ్మట వారిని కొరికి వేయును, బొద్దిక గొర్రెబొచ్చును కొరికి వేయునట్లు వారిని కొరికి వేయును. అయితే నా నీతి నిత్యము నిలుచును, నా రక్షణ తరతరములుండును అన్నాడు. ఈ నింద వేసే వారి పరిస్థితులు ఎంత ఘోరంగా ఉంటాయి. మనమేమవుతాం? నిందకు, అవమానమునకు రెట్టింపు ఘనతను పొందుతాం. రేపు ఈ నిందించిన వీళ్ళేమవుతారు? వస్త్రము కొరికినట్లు, చిమ్మట వస్త్రమును కొరికినట్లు కొరికివేయబడుతుంది. 61వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 61:7లో, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. ఏమండి, ఈ మాట మీరందరూ జ్ఞాపకం పెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. మీ అవమానమునకు ప్రతిగా ఏముంది? రెట్టింపు ఘనత ఉంది. ఎవరైనా మిమ్మల్ని అవమానపరిస్తే దేవుడు మనకు రెట్టింపు ఘనతనిస్తాడు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి సంతోషిస్తారు, రెట్టింపు భాగమునకు కర్తలవుతారు, నిత్యానందము వారికి కలుగును అన్నాడు. ఎన్ని 4 రకాల నేరాలు మోపారు. పీడ వంటి వారన్నాడు, సకలమైన యూదులను కలహమునకు రేపువాడన్నాడు, నజరేయుల మతభేదమునకు నాయకుడు అన్నారు, దేవాలయమును అపవిత్రము చేసేవాడు అన్నారు. ఎన్నన్నా సహించాడు. ఎందుకో తెలుసా? అతడు దేవుని వాక్యమును ఎరిగినవాడు. మనము తప్పిదం చేయకూడదండి. మనము లోపం లేకుండా ఉండాలండి. మనము తప్పిదము లేకుండా ఉన్నప్పుడు ఎక్కడైనా ధైర్యంగానే ఉండగలుగుతాం. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. నిజంగా ఎంత బాగా వాక్యం ఆదరిస్తుందో, అవునా కాదండి? ఎంత బాగా ధైర్యపరుస్తుందో. దేవుని వాక్యము యొక్క విలువలు మనము తేటగా గమనించి ప్రభువుకు మహిమ ఆపాదిద్దాం. ఇక తరువాత పాఠంలో 10 నుండి 21 వచనాల్లో పౌలు ఇచ్చిన సాక్ష్యాన్ని మనం విందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడవు, మహిమగల దేవుడవు, ప్రభావం గల దేవుడవు, సాటి లేని దేవుడవు, సర్వశక్తి సంపన్నుడు.
మా ప్రభువా, నాడు పౌలు మీ కొరకు ఎంత గొప్ప పని చేశాడు, మీ కొరకు ఎంత గొప్ప త్యాగం చేశాడు, ఎంత గొప్ప అంకిత భావం, సమర్పణ హృదయం కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన చేసిన పనిని బట్టి మిమ్మును స్తుతిస్తున్నాం. ఆయన మీ కొరకు అనుభవించిన నిందలు, అవమానాలు, హేళనలు అన్నింటినీ సహించి భరించాడు. ఎందుకంటే నమ్మిన మిమ్మును ఎరుగును గనుక. మా ప్రభువా, మాకిది గొప్ప పాఠమే. ఈనాడు మేము కూడా ఏ పరిస్థితుల గుండా ప్రయాణం చేసినా మాకు మీరు తోడై ఉన్నారని గొప్ప అభయమిచ్చే వాక్కును తేటగా మాకు తెలిపినందుకు స్తోత్రములు. విన్న విషయాలు మా హృదయాలలో ముద్రించుకొని రేపు మాకు రెట్టింపు ఘనత ఉన్నదని, నిత్య ఆనందము ఉన్నదని, నిత్య సంతోషం ఉన్నదని మేమెరిగి ఆ ప్రకారంగా ముందుకు సాగుటకు దినదినము అనుదినము మమ్మును సిద్ధపరచమని కోరుచు మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడు మమ్మును ఏమాత్రము విడువక ఎడబాయక కృప చూపించి మా ప్రభు అయిన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థిస్తూ, ఎవరైనా అన్యాయముగా నిందలు అనుభవిస్తున్నా, ఇబ్బందులు గురి అవుతున్నా, వారిని మీరు చూస్తున్నారు, వారిని మీరు తప్పక ఆదుకుంటారు. నిందించిన వారి జీవితం ఎలా ఉంటుందో తేటగా విన్నాం. మా ప్రభువా, ప్రతి విషయంలో మీకు మేము మహిమ తేవడానికి అనుదినము దినదినము సిద్ధపరచమని, తోడయుండి కాపాడమని కోరుచు మా ప్రభువు, మా రక్షకుడునైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుచు ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్.